హలో అండి అందరికీ. మేమున్న ప్లేసెస్లో వర్షాలు పడడం స్టార్ట్ అయిపోయాయండి. మీరున్న ప్లేసెస్లో వర్షాలు పడుతున్నాయా లేదో కమెంట్ చేయండి. నా ఆల్ టైమ్ ఫేవరెట్ స్నాక్ ఏదన్నా ఉంది అని అంటే నాకు చాలా ఇష్టంగా తినాలనిపించేది బ్రెడ్ ఆమ్లెట్ అండి. కానీ అది నేను చాలా తక్కువ తింటాను. బికాజ్ బ్రెడ్ ఇస్ మేడ్ ఆఫ్ మైదా కాబట్టి అది అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి. మేము స్కూలింగ్ టైంలో మా మమ్మీ మాకు ఫ్రీక్వెంట్గా చేసే బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉంది అంటే బ్రెడ్ ఆమ్లెట్. నేను మా చెల్లి చాలా ఇష్టంగా తినేవాళ్ళం ఈ బ్రేక్ఫాస్ట్. ఇన్ఫ్యాక్ట్ మేము చాలా బాగా చేస్తాం కూడా. అందరిలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తాము. డిఫరెంట్గా ఏమీ ఉండదండి. జస్ట్ మేము 2 బ్రెడ్ స్లైసెస్ మధ్యన ఆమ్లెట్ పెట్టి తింటాం అంతే. బ్రెడ్ని బాగా టోస్ట్ చేసుకోండి ఫస్ట్. నేను 3 బ్రెడ్ స్లైసెస్ తీసుకుంటున్నాను. జనరల్గా అయితే ఒక్క బ్రెడ్ ఆమ్లెట్కి 2 స్లైసెస్ సరిపోతాయి. నేను ఇంకొక స్టైల్లో కూడా బ్రెడ్ ఆమ్లెట్ చూపించాలనుకుంటున్నాను. అందుకోసమే 3 బ్రెడ్ స్లైసెస్ నేను టోస్ట్ చేశాను. ఈ 3 తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక ఎగ్లో కొంచెం అంత సాల్ట్, కొంచెం అంత పసుపు అండ్ కొంచెం అంత కారం వేసి బీట్ చేసి పక్కన పెట్టాను. అది ఇప్పుడు ఆమ్లెట్ లాగా వేసేస్తున్నాను. నాకు ఈ ఆమ్లెట్లో చాలా ఆనియన్స్ ఉండాలండి. చాలా ఎక్కువే కట్ చేసి పెట్టాను. ఇన్ఫ్యాక్ట్ నేను కొంచెం ఆనియన్స్ తీసేసి ఆమ్లెట్ పైన వేస్తున్నాను. ఇప్పుడు ఆమ్లెట్ని చాలా దోరగా వేయించుకోవాలి. 2 సైడ్లు బాగా కుక్ అవ్వనివ్వాలి. లేదంటే నీచు వాసన వస్తుంది అండ్ అంత టేస్టీగా అనిపించదు. ఇన్ఫ్యాక్ట్ చాలామందికి ఫుడ్ స్మెల్ చూసే ఇష్టపడతారండి. నేను కూడా అలానే. నాకు ఫుడ్ స్మెల్తోనే టేస్టీగా అనిపిస్తుంది తినేటప్పుడు కంటే. స్మెల్ బాగుంటే నాకు ఫుడ్ చాలా నచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో 2 వైపులా ఇలా ఆమ్లెట్ కాల్చుకున్న తర్వాత, నేను అంత ఎక్స్పర్ట్ ఏం కాదండి వంటలో, అందుకే ఆమ్లెట్ బ్రేక్ చేశాను. మీరు ప్రోనా కాదో నాకు కమెంట్లో తెలియజేయండి. ఇప్పుడు ఈ ఆమ్లెట్ తీసుకొచ్చేసి 2 బ్రెడ్ స్లైసెస్ మధ్యన పెట్టేస్తున్నాను. నేను సమ్టైమ్స్ విత్ మయోనీస్, సమ్టైమ్స్ విత్ టొమాటో కెచప్ తినడానికి ఇష్టపడతాను. సో ఇది రెడీ టు సర్వ్, మీరు తినేయచ్చు. ఇది నెక్స్ట్ స్టైల్ అండి. సో కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసి ఎగ్లో బీట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇది ఒక ఆమ్లెట్, ప్లెయిన్ ఆమ్లెట్ లాగా వేసేసి బ్రెడ్ని ఆమ్లెట్ పైన ఉంచి ఇప్పుడు ఇది 2 వైపులా టోస్ట్ చేసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఈ ఆమ్లెట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇదైతే చాలా స్పంజీగా మెత్తగా ఉంటుంది. కొంచెం జ్యూసీగా కూడా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఏ టైప్ ఆఫ్ ఆమ్లెట్ ఇష్టమో, మీరు ఎలా ట్రై చేశారో, ఇన్ఫ్యాక్ట్ నా వీడియో చూసి ట్రై చేసి ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడు నేను ఇద్దరికి షేర్ చేయాలి కాబట్టి నేను 2 స్లైసెస్ చేసేసాను పెనం పైనే. సో చాలా స్పంజీగా చాలా టేస్టీగా వచ్చాయి 2 ఆమ్లెట్స్. ఆమ్లెట్ ప్లఫీగా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. నాకు అంత ఓపిక లేక నేను జస్ట్ జనరల్గా నార్మల్ ఆమ్లెట్ లాగే వేసేసాను. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి తిన్నాను.